ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా సొలొమోను రాసిన సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఆత్మదేవుడు ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. సోమరి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరి పేరు ఇది? సోమరి అంటే ఎవరు సోమరి అని అంటే, చూడండి ప్రియులారా, ఒక మనుషుని పేరు కాదు ఇది. ఒక మనుషుని పేరు కాదు. సృష్టింపబడినటువంటి ఈ సృష్టిలో ప్రత్యేకంగా మానవుని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, ఉన్నతమైన స్థితిని కలిగి దేవుడు మానవ జాతిని భూమి మీద సృష్టించాడు, తయారు చేసి పంపించాడు. మానవ జాతిలో ఉన్నటువంటి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉండాలి అంటే హెబ్రీ స్త్రీల వలె ఉండాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హెబ్రీ స్త్రీలట బహు చురుకైన వారు అని వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రియులారా, మనము చురుకుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తున్నది. చురుకుదనం అనేది మనలో లేకపోతే, బద్ధకముగా ఉంటే దాన్ని వాక్యం సెలవిస్తుంది సోమరి అని వాక్యం పిలుస్తుంది. ఈ బద్ధకంగా ఉండేటువంటి వాళ్ళు తన పనులు తాను చేసుకోలేరు. సోమరి అంటే ఏమిటంటే తన పనులు తాను చేసుకోకుండా ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడే ప్రతి వాడు కూడా సోమరి అనట. అయితే ఆ సోమరి వానితో ఆత్మదేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, చీమ ఎంత ఉంది, మనుషుడు ఎంత ఉన్నాడు? 5 అడుగులు, 4 అడుగులు, 6 అడుగుల మనిషి. చీమ ఎంత ఉంది? కనీసం 1 ఇంచ్ అంతా కూడా ఉన్నది చీమ. సరే, పెద్ద చీమలు ఉంటాయి అనుకుందాం, 1 ఇంచు ఉంటాయి అనుకుందాం. 1 ఇంచ్ అంతా ఉన్నటువంటి చిన్న ఈ చీమ ద్వారా నువ్వు నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఏం నేర్చుకోవాలంటే వాటి దగ్గర జ్ఞానము నేర్చుకోవాలట. వాటిని చూసి జ్ఞానం నేర్చుకో. కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు పిల్లల్ని, వాడు చూడు, పక్కోడు చూడు ఎలా తయారవుతున్నాడో, ఎలా స్కూల్కి వెళ్తున్నాడో, ఎలా చదువుకుంటున్నాడో, ఎలా ఉద్యోగం చేస్తున్నాడో, ఎలా సంపాదిస్తున్నాడో, ఎలా మార్కులు తెచ్చుకున్నాడో, వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది కాదు. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చీమలు చూసి నేర్చుకో అని వాక్యం చెప్తూ ఉన్నది. ఎందుకంటే ప్రియులారా, చీమలలో ఉండేటువంటి లక్షణాలు, చీమకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటయ్యానంటే అవి కష్టపడే తత్వము ఉన్నది. కష్టపడకుండా అవి తినవు, బహు కష్టపడతాయట అవి. చాలామంది ఇళ్లలో ఎండాకాలం వచ్చేసింది అనుకోండి, ఈ ఎండాకాలం అంతా కూడా ఏవైనా వండి పెట్టేస్తే వాటికి వెంటనే చీమలు పట్టేస్తాయి. మనం తినడానికి ఏదైనా వెళ్ళినప్పుడు అన్నం కానీ ఇంకా వేరే వాటికి కానీ వెంటనే మనం చూస్తే ఏం చేస్తామంటే ఆశ్చర్యపోతాం, అయ్యే ఇప్పుడే వండి పెట్టాము, చీమలు ఎలా పట్టాయని అనుకుంటా. అవును ప్రియులారా, అప్పటి వరకు అవి నీ కంటికి కనిపించవు, కానీ అవి ఆహారము కొరకు ఎంతో కష్టపడి ఆహారము అవి ఏం చేస్తాయట, సమకూర్చుకుంటాయట. గనక వాక్యం చెప్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. అవి కష్టపడేది ఎందుకనంటే ఒకరిని మోసం చేయడానికి కాదు, ఒకరిని దోచుకొని తినడానికి కాదు, వాటి ఆహారం అవి సిద్ధం చేసుకోవడానికి. ఈరోజు యవనస్తులు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, ఇంకెవరైనా కానీ, పురుషులు కానీ కష్టపడే స్వభావం ఉండాలి. నువ్వు సేవకుడివి కావచ్చు, విశ్వాసివి కావచ్చు, స్వార్థికుడు, గాయకుడు, నువ్వు ఏ విషయాల్లో ఉన్నావో, ఏ రంగంలో ఉన్నావో, చదువుకునేవాడివా, సేవ చేసేవాడే, ఉద్యోగం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, ఇంటి పనులు చేసుకునే ప్రతి దానిలో నువ్వు చీమలను చూసి నేర్చుకో. అవి ఎంత చురుకుగా ఉన్నాయో, ఎంత కష్టపడుతున్నాయో, ఎంత చెమట ఓడుస్తున్నాయో, ఎంత ప్రయాసపడుతున్నాయో నువ్వు చూసుకో. ఈ పడే ప్రయాసం దేని కొరకంటే ఆహారమును సిద్ధపరచుట కొరకని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. అవి ఆహారం ఒకేసారి ఎలా అంతగా కూర్చుకుంటాయి అని అంటే అవి అంత చురుకుగా ఉంటాయట. చాలామంది జీవితాల్లో
మనం గమనిస్తే చూడండి ప్రియులారా, ఒక ఏజ్ వాళ్ళకు వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటారు. నా పిల్లలకి నేనేం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, నా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, ఏమీ కూడా నేను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి తల్లిదండ్రులు వేదన పడుతుంటారు, బాధపడుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే గత కాలం అంతా వాళ్ళు ఏం చేశారు? వృధా చేసుకున్నారు. కష్టపడే తత్వం లేక, కష్టపడే విధానం లేక, పోగు చేసుకునే తత్వం తెలియక వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన ప్రియులారా, నీ ఆయుష్లో దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు అనుభవిస్తూ, నీ ఆయుష్లో నువ్వు జీవిస్తూ, కష్టపడి గుణం, కష్టపడే తత్వము కలిగి, చురుకుదనం కలిగి నువ్వు ఆహారం సిద్ధం చేసుకున్నట్లుగా నీ భవిష్యత్తు కొంత సహాయం చేసుకుంటే, నీ భవిష్యత్తు కొంత కూడగట్టుకుంటే, నీ భవిష్యత్తుకు పెద్దలు అన్నట్లుగా 4 రాళ్ళు వెనకేసుకోవాలన్నట్లుగా నువ్వు వెనకేసుకునే తత్వము, ఆహారము లాంటివి అన్నీ నువ్వు సమకూర్చుకుంటే నీ ఫ్యూచర్, నీ పిల్లల భవిష్యత్ అంతా కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. చీమలు సమకూర్చుకునేటువంటి, చీమలారా మీరు ఇలా ఉండాలి, అలా నడుచుకోవాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలని ఏమైనా వాటికి బోధించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హెచ్చరికలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారికి ఎవరు లేరు. వాటికి ఎవరు లేకపోయినా, ఏమీ లేకపోయినా, వాటికి ఆహారం అవి ఎవరు చెప్పేవారు లేకపోయినా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు చదువుకోరా అని చెప్పినా, ఈరోజు పనులు చేసుకో అని చెప్పినా, ఉద్యోగానికి వెళ్ళని చెప్పినా, మందిరానికి వెళ్ళని చెప్పినా, నీతిగా మంచిగా బ్రతుకని నీకు ఎన్ని విధములుగా బోధ చేసినా నీకు ఈ బోధ ఎక్కట్లేదు. కనుక చీమలను చూసుకొని నేర్చుకొని వాక్యం చెప్తున్నది. కనుక ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఏం వింటూ ఉన్నావో దాని ద్వారా నీకు అర్థం కావట్లేదు, తెలుస్తలేదు. నీ విలువ, నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు. కనుక ఈరోజు చీమల గురించి నీకు ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఒక్కసారి ఈ చీమల గురించి నువ్వు ఎన్నోసార్లు విని ఉండవచ్చు, విని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు. అయితే ఈరోజు మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ భవిష్యత్తును పాడు చేసుకోకము, నీ యవన కాలమును పాడు చేసుకోకము, నీ చేతి పనుల యందు నీవు నిర్లక్ష్యముగా ఉండకము, నీ శక్తికి మించి ప్రయాసపడుము, శక్తి లోపము లేకుండా ప్రయాసపడుము, నీ ప్రయాసమునకు ప్రతిఫలము నీవు అనుభవించుమని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక ప్రియ దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయమందు దేవునితో మాట్లాడుతూ ఉండగా నీ జీవితాన్ని సరిచేసుకో. సోమరితనం విడువు, బద్ధకాన్ని విడువు. బద్ధకం ఉండటం వలన నువ్వు లేచి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు, నువ్వు కష్టపడి సంపాదించలేకపోతున్నావు, నీకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ సిగ్గుపడుతూ ఉన్నావు, మొహమాట పడుతూ ఉన్నావు. ఎందుకు సిగ్గుపడడం, మొహమాట పడడము? సిగ్గుపడకు, మొహమాట పడకు. కష్టపడకుండా ఎవడు భోజనం చేయొద్దని తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా యవనస్తులను గద్దిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం కష్టపడే తత్వం కలిగిన వారిమై ఉండాలా, పని చేసే వారిమై ఉండాలా, బద్ధకముగా ఉండకూడదు. కనుక ఏనాటి పనులు ఆనాడే చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఉదయం చేసే ప్రార్థన సాయంత్రం చేద్దాం అనుకున్నావు అనుకో, ఇక ఆ రోజు నీ జీవితమే వ్యర్థం. ఎందుకంటే సాయంత్రం నువ్వు చేయలేవు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీతో మాట్లాడుతున్నది, ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ప్రియులారా, చీమలు క్రమము కలిగినవి, వరుసగా పోతాయి. అవి ఒక్క చీమ ఒక దారి వైపు పోయిందంటే వాటి వెనకాల అన్నీ పోతూనే ఉంటాయి. కలిసి కష్టపడి పని చేసుకునే తత్వం వాటికి ఉన్నది. ఒక చీమ ఉందటండి, ఆ చీమ ఆ బరువును మోయలేకపోతుందట. అయితే మిగతా చీమలన్నీ ఏం చేస్తాయి? వచ్చి వాటికి సహకరిస్తాయి. మనుషులు మనం సహకరించుకోము కానీ చీమలు సహకరిస్తాయి. చీమల ద్వారా ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే చీమలకు ఐక్యత ఉన్నది. చీమలలో ఐక్యత ఉన్నాయి కనుక అవి అనుకున్నవి ఏదైనా సాధించగలవు. అందుకే చీమల కోసం ఒక అద్భుతమైనటువంటి సామెత ఉంది. ఏమిటంటే చలి చీమల చేత చిక్కి పామ ఏమైందట? చనిపోయిందట. ఎంత పెద్ద సర్పము, ఎంత పెద్ద విష జంతువు అది. ఆ విష సర్పమైనటువంటి ఆ సర్పమే ఏం చేసిందట? చచ్చిపోయిందట. చీమలు కలిసి కట్టుగా ఐక్యంగా ఉంటే సర్పము చచ్చిపోయినప్పుడు
నీ కుటుంబముగా నువ్వు ఐక్యంగా, నీ సంఘముగా నువ్వు ఐక్యంగా, నీ బంధువులుగా ఐక్యముగా, స్నేహితులుగా ఐక్యముగా, మీరు ఐక్యముగా ఉండి కష్టపడి పని చేయండి. అసాధ్యమైనది ఏది కూడా నీకు ఉండదు. కనుక అయ్యేదే కాలసం వాక్యం వింటున్నటువంటి వారులారా, చీమల గురించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చీమలకున్న ఐక్యత, చీమలకున్న కష్టపడే తత్వము, చీమలు పోగు చేసుకునే ఆహారం పోగు చేసుకునే తత్వము, చీమలకున్న చురుకుదనము, చీమలకు ఎవడు చెప్పేవాడు లేకపోయినా అవి ఎవరితో చెప్పించుకోకుండా కష్టపడుతూ అన్నీ ఎలా పోగు చేసుకుంటున్నాయో, అలాగే నీవు చెప్పేవారు ఉన్నా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు. ఒకసారి ఆలోచన చేసుకొని దేవునితో మాట్లాడుతున్న నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఈ బిరుదు నీకు కొట్టివేయబడుతుంది. సోమరనే బిరుదు నీకు కొట్టివేయబడి చురుకైన వాడనే బిరుదు నీకు వస్తుంది. దాంట్లో గొప్ప ఉన్నత ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. అటు భాగ్యము, యోగ్యత, ధన్యత నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా పొందాలని ప్రభు బిడ్డ మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకెట్లు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని త్రేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.